సో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 9:30కు స్టార్ట్ అయితే ఎత్తున్నాం వీడియో. ఒక ఆర్డర్ కొట్టిన తర్వాత ఇక్కడ రాయదుర్గ దిక్కు అయితే వచ్చేసినాం. ఇక్కడ లొకేషన్ మంచిగా ఉంది, చూడుది పూలతోటి ఎగ్దమ్ ఉంది. అందుకనే ఇక్కడ కొంచెం ఇంటర్వ్యూ తీసుకుని ఇదేంటిది మన గురించి అయితే మాట్లాడుతున్నాం. వెనకెక్కలు అయితే అక్కన అవుతుంది, మనం ఏదో మాట్లాడుతున్నామేమో వీడియో తీసుకుంటున్నాం అవుతున్నాం అనేసి. ఇక్కడ మొత్తం ఎవరు ఉంటారంటే సాఫ్ట్వేర్ వాళ్ళు అయితే ఎక్కువ ఉంటారు. సో ఫ్రెండ్స్, పొద్దునే మనకు 9:30, మనం 8కి మొదలు పెడదాం అనుకున్నాం కానీ కొంచెం టిఫిన్ చేసే వరకు లేట్ అయిపోయింది. అది ముచ్చట. మనకు మొన్ననే పెట్రోల్ కొట్టించేసింది. ఆ పెట్రోల్ తోటి అయితే ఇప్పుడు నడిచింది. మనకు ఇప్పుడు పెట్రోల్ అయితే కొట్టించుకోవాలి. ఫస్ట్ ఆర్డర్ అయితే పడ్డది. మనకు పికప్ లొకేషన్ 1 కిలోమీటర్ అయితే దూరంలో ఉంది. ఇప్పుడు ఇక్కడికి టర్నింగ్ తీసుకోవాలి. ఆవుర్రా బాబు, గుద్దురి ఓన్ కూడా వచ్చి నువ్వు నన్ను గుద్దు, వీడు నేను గుద్దుతా. ఈడ అందరం అస్సమైదాం. మంచిగా ఉంది కథ. 24 కిలోమీటర్లు, 221 ఫేర్ చూపెట్టింది. చూద్దాం, ఆడికి పోయినాక మళ్ళీ ఫేర్ ఎట్లుంటుందో తెలియదు. పొద్దున్నే లాంగ్ రైడ్ తీసేసుకున్నా. ఫస్ట్ ఇక లాంగ్ రైడ్ ఎందుకు తీసుకున్నా అంటే మంచి అమౌంట్. ఇక్కడ కొంచెం ముంగడుకోవాలి. టర్నింగ్ కొంచెం మ్యాప్ రివర్స్ అయిందనమాట. రైడ్ ఇస్తాడా కాక. టమాటాలే, పచ్చిమిరపకాయలే, సైడ్ ఇయ్యే, అటుంటుంది ముచ్చట మనతోటి. మన కాక వెయిట్ చేస్తున్నాడా, ఇంకా ఎక్కడున్నాడో చూద్దాం. లైవ్ లొకేషన్లో, లైవ్ లొకేషన్ దగ్గర కరెక్ట్ పికప్, ఇదేంటిది పికప్ లొకేషన్ దగ్గర ఉన్నాడు. వెనకాక అయితే కొంచెం ముంగడికి పోయి టర్నింగ్ తీసుకుందాం. మంచిగా ఇక్కడ విశాలంగా ఉంది ప్లేసు. మీకు ఎంత చూపెట్టిందన్న అలా ప్రైజు? పొద్దున్నే మీదే లాంగ్ రైడ్ అన్నమాట. నాకు ఫస్ట్ ఏమైంది అర్థం కాలే. ట్రైల్ ఇవ్వాలి, ఫుడ్ ట్రైల్. అక్కడ ఫ్రెండ్స్ ఎవరు లేరు, తెలిసిన వాళ్ళు. నా ఇక్కడే ఉన్నాడు. నైట్ ఇక్కడే స్టే చేశా. నేను ఇక్కడ రిక్వెస్ట్ చేసుకున్నా, బంజారా హిల్స్ లో వాళ్ళది ఇంకో హోటల్ ఉంది, అక్కడ ఇస్తారు అంటే వాళ్ళు లేదు, అక్కడికే రిసార్ట్కే వెళ్ళి ఇవ్వాలి, మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, అవి ఫాలో అవ్వాలి అన్నారు. అబ్బా, ఏం చేయండి, తప్పదు. రైట్, ఇట్లా ఇద్దరితోటి ఒక్కళ్ళు మంచి సంబంధం. బంజారా హిల్స్ లో హోటల్ ఉంది, అక్కడికి వెళ్ళి ఇవ్వండి అని. నాకు కూడా దగ్గర అని చెప్పి నేను కూడా సరే అన్నా. తర్వాత మళ్ళీ నైట్ మెసేజ్ పెట్టారు, లేదు రిసార్ట్. దేవుని మొక్కుకోరు ఫ్రెండ్స్, దేవుని మొక్కుకునేటోళ్ళు. హారన్ అయితే కొడతాం దేవునికి. కాక వచ్చేసిండు. ఇక్కడ కనబడుతుంది కదా ఫ్రెండ్స్, వీళ్ళంతా జూనియర్ ఆర్టిస్టులు. ఇది కృష్ణానగర్. ఇక్కడ అందరు వెయిట్ చేస్తుంటారు అన్నమాట. దేనికోసం అంటే వచ్చి సెలెక్ట్ చేసేసుకొని ఏదైనా సినిమాకి తీసుకెళ్తారు అనేసి. ఈ ఏరియా మొత్తం కృష్ణానగర్ ఏరియా. మార్నింగ్ 4కి వస్తారు వీళ్ళంతా సెలెక్టింగ్ కోసం. ఇక్కడ నిలబడతా ఉంటారు. ఇక్కడ నిలబడ్డాక వీళ్ళకు కొంతమంది నచ్చిన వాళ్ళని తీసుకెళ్తారు, కొంతమంది నచ్చిన వాళ్ళు ఇక్కడనే వదిలేసిపోతారు. ఈ ఏరియా అయితే ఇక్కడ హెచ్డిఎఫ్. ఇక్కడ నుంచి మీకు తెలిసిన జూనియర్ ఆర్టిస్ట్ నుంచి హీరో దాకా ఎదిగింది కావాలంటే రవితేజ, రెండోది సుశాంత్, అదే మన కలర్ ఫోటో హీరో అతను అన్నమాట. ఇక్కడ నుంచే అతని లైఫ్ స్టార్ట్ అయింది. వీళ్ళంతా వాళ్ళే అన్నమాట. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బండి చూడుర్రి. ఈ బండికి పైన మనకు గొడుగు లెక్క, ఏది చిన్న క్యాబిన్ లెక్క సెట్ చేయించుకున్నాడు అన్న. దానికి పైన గ్లాస్ వస్తుంది, కింద గ్లాస్ వస్తుంది ముందట. కానీ బ్రదర్ సెట్ చేసుకున్నాడు, కానీ ట్యాంక్ పైన సెట్ చేయించుకున్నాడు. అది బాగా డిఫరెంట్గా ఉంది. పైనకెళ్ళి వర్షం పడ్డా కానీ ఏం కాదు, ఎక్కువ నానరు. ఎట్లయినా వర్షం పడితే పక్క నానతారు అనుకో, అది 100% నానడైతే పక్క. ఇక కొంచెం సేఫ్ ఉంటుంది. ఎక్కువ గాడుపు వచ్చిందనుకో వెనకకెళ్ళి లేచిపోతుంది, తిరుగుతుంది. కానీ నాకు నచ్చింది ఏంటంటే అంత రాయల్ బైక్కి కూడా అది చేయించుకున్నాడు చూడు, దాని వాల్యూ తీసేసిండు బ్రో. దాన్ని ఎంజాయ్ చేయాలి ఆ బండిని.
ఇక్కడికి వెళ్ళి ఐక్యూ వ్యూ ఉంటుంది. ఇది మైండ్ స్పేస్ ఫ్లైఓవర్ అనమాట. వీడికి ఐక్యూ ఈ బిల్డింగ్ సాఫ్ట్వేర్ బిల్డింగ్స్ మస్తు ఉంటుంది. దీని వెనక చూడరు, ఇక్కడ మొత్తం గుట్టలన్నీ తవ్వేసి ఆ స్క్రాప్ని ఎక్కడికి తీసుకోవాలో తెలియక ఆ వాన్నే వారేసారు చూడు మొత్తం. అబ్బా, ఇది ఫ్రెండ్స్ హైదరాబాద్ రోడ్ అంటే ఇట్లుండాలి, ప్రశాంతంగా అనిపిస్తుంది. కానీ ఎక్కడ ఉండదు. ఇగో ఈ ప్లేస్లో దిక్కే ఉంటుంది. హైదరాబాదు ఇది ఏరియా పేరు అంత చూడలేదు, గుర్తులేదు. ఇదైతే రాయదుర్గ దగ్గర ఇదైతే మొత్తానికి ఇటే ఉంటుంది, గచ్చిపోల్ సైడు. మనకు చూడండి ఒకసారి, ఐటీ ఫీల్డ్కి పోయేటోళ్ళు ఒక్కొక్కరు కార్లు ఎట్లనే వేసుకోపోతారో అటు మొత్తం ట్రాఫిక్ అయిపోయింది. ఇటు మాత్రం బొచ్చు కూడా ట్రాఫిక్. నేను హైదరాబాద్లో ఫస్ట్ ఇగో ఈ టోల్గేట్ని చూడడం ఎప్పుడు చూడలే. బైక్లకు ఎంట్రీ ఉందా లేదా నాకు తెలియదు. कैसा जाने का से అమ్మతో నేను అనుకున్న బిస్కెట్ పడుతుందని. ఇదేదో ఉంటుంది ట్రిక్కు, ఆడికే కనబడతలేవు బైకులు. వేసిండ్రా మనకు బిస్కెట్ అనుకున్నా, కాకన్నట్టు వేసేసిండు. ఇప్పుడు దింపుకొని పోవాలి బండిని. ఏడికెళ్ళి పోవాలో నాకు అర్థమవుతలేదు. ఇప్పుడు బండి ఏడ దింపాలి? టోల్గేట్ నుంచి మళ్ళీ రిటర్న్ తీసుకుందాం అంటే ఇంకో రూట్ చూపెట్టింది, అందుకని టచ్ చేసిన. పోలీసుల క్యాబిన్ చూడరు ఎంత మంచిగా ఉంది, నీట్గా. కిందికి వెళ్ళి పిల్లర్లు వేసి పైన లేపి గోళాకారంగా ట్యాంక్ లెక్క కట్టిరు మొత్తం గ్లాసెస్ తోటి. ఎగ్దమ్ ఉంది కదా ఇక్కడ సైబరాబాద్ మెట్రో స్టేషన్. ఇదే ఫ్రెండ్స్ కోకాపేట, మొత్తం బండాలతోటి ఉంది ఈ ఏరియా మొత్తం. ఈ బండాల్ని తవ్వగొట్టి అసలు పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతురు. ఇది మొత్తం ఈడ 1 ఎకరం ఉందనుకో, 1-2 కోట్లు విలువ, ఎందుకంటే ఎక్కువ. మనకు ఆడ డ్రాప్ చేసినా కానీ బ్రదర్కి అక్కడైతే వెళ్ళలేదు. మనకు మళ్ళీ ఇంకో అప్పుడే కస్టమర్ పడిపోయాడు, ఈమెనే మేడం గారు. ఇంతకుముందు చెప్పండి మేడం. 1 సెకండ్ సౌమ్య ఆగు. 4825 ప్లేస్ చూడుర్రి ఎంత బాగుంది తెలుసా. నాకు హైదరాబాద్లో ఇలాంటి ప్లేసులు కావాలని, ఇలాంటి ప్లేస్లలో మనం ఉండాలి, మనం స్టే చేయాలి. మనకు ఏదైనా మంచి జాబ్, ఇదే యూట్యూబ్ కొంచెం డెవలపింగ్ ఉంటే ఇటువంటి ప్లేస్లల్లో వీడియో తీసుకున్నా, స్టే చేసిన 10 మందితో 10 ముచ్చట్లు పెట్టుకున్నా కానీ మస్తు ఉంటుంది. ఇక్కడనే బ్రదర్ని ర్యాపిడోలో డ్రాప్ చేసిన, ర్యాపిడోలో పడ్డది. ఎక్కడి నుంచి రాయదుర్గ, ఇది అమెజాన్ నుంచి నానాక్రమ్ గుడి నుంచి. నేను చెప్పేది ఏంటంటే డ్రాప్ చేసేసిన, నేను చూసుకోలేదు అన్నాను. అందులో ఎంత ఏంటంటే 49 రూపీస్ పెట్టింది, నేను చూసుకోక 45 అని చెప్పేసిన. కానీ ఒక్క మాట అన్నాడు, అది కొంచెం బాధ వేసింది. కొంచెం అట్లా మనసు నీళ్ళు అయిపోయింది. చూసుకోవాలి కదా, చూసుకొని చెప్పాలి కదా బ్రో అన్నాడు. అది ఎందుకో ముళ్ళు గుచ్చినట్టు అనిపించింది. చూసి చెప్పిన, ఇప్పుడు తీసుకున్న 6 రూపీస్కే తినలేదు, పోలేదు, అలా ర్యాపిడోడే కట్ చేసుకుంటాడు. అలాంటి దానికి ఆయన ఒక్కసారి అంత మాట అన్నాడు, కొంచెం బాధ అనిపించింది. సర్లే ఏం చేద్దాం, రిటర్న్ అయితే అన్నాడు. రిటర్న్ డబ్బులు కొట్టేస్తా అంటే అవసరం లేదు, చూసుకోవాలి కదా అన్నాడు. ఎక్కడికి వెళ్ళి మాట్లాడకుండా సైలెంట్ వచ్చేసిన. మన వెనక జోన్ ఉంటుంది, ఇది దీనిలోకి వెళ్ళైతే కిరాక్ అనిపించింది. మన బైక్ అయితే ఇన్నే పెట్టేసిన. టిఫిన్ బాక్స్ తెచ్చుకున్నా, ఎందుకంటే మధ్యాహ్నం ఆకలి అవుతుంది, కంటిన్యూ కొట్టాలి. 10 అవర్స్ వర్క్ చేయాలంటే బయట ఫుడ్ ఊకే తినలేము కదా, అందుకే టిఫిన్ బాక్స్ తెచ్చుకున్నా. ఇగో ఇది మన సెటప్. బైక్ అయితే ఫోన్ ఇట్లా పెడతాం, ర్యాపిడో అయితే ఆన్ చేసి పెట్టినాం. ఎందుకు అంటే ర్యాపిడోలో పెద్ద ఆర్డర్స్ పడితే తక్కువ లేచిపోతాయి, అందుకే ర్యాపిడో పెట్టుకుని. ఊబర్ అయిందనుకో, అది మనకు నోటిఫికేషన్ వచ్చి అది దాని లిమిట్ ఉంటుంది, ఒక 10 సెకండ్స్ దాకా. అది వచ్చింది. ఇదైతే ఓకే చేద్దాం. చలో ఇక రైడ్ స్టార్ట్ చేద్దాం. మీతో మాట్లాడుతుండగా రైడ్ వచ్చింది.
ఇట్లా రైడ్ వచ్చినప్పుడల్లా మాట్లాడుతున్నాం కదా, లేకపోతే పని చేస్తున్నాం, ఇంకో పని వచ్చి మంచి ఆఫర్ వచ్చిందనుకో హ్యాపీ అనిపిస్తుంది. మళ్ళీ తీసుకుపోయి ఆ గచ్చిబోళ్ళలో వారిస్తుందనుకో నాకు ఇంతకంటే దరిద్రం ఇంకేం లేదు. చలో ఇక మొదలు పెడదాం. మన అదృష్టం ఏంటంటే జూబ్లీ హిల్స్ నుంచి ఇగో ఈ పార్సల్ అయితే పడ్డది. బ్యాగ్ వస్తుంది కదా, ఇక్కడ నుంచి పడ్డ తర్వాత మళ్ళీ చెప్తా కొద్దిసేపు 1 minute. ఇది పార్సల్ ఇచ్చేసినాక మాట్లాడదాం మీతోటి 1 minute అంతే. సో ఆడ చెప్పాలనుకున్నా చెప్పలేకపోయినా, ఎందుకంటే స్పాట్లో కస్టమర్ వచ్చేసుడుతోటి అతనికి బ్యాగ్ ఇచ్చేసిన. మనకు 170 అయితే ఆ బ్రదరు మంచిగా ఉండే, జాలిగా ఉండే, దయగల గుణం 200 కొట్టిండు. హ్యాపీగా ఫీల్ అయినా. వచ్చే గ్యాప్లో ఏమైందంటే ఫస్ట్ ఆర్డర్ పడింది 4 kilometers పార్సల్, అది కూడా క్యాన్సిల్ అయింది. మళ్ళీ కొంచెం మూట కొడుతూ మళ్ళీ పార్సల్ పడ్డది, అదే ఆర్డర్ మళ్ళీ యాక్సెప్ట్ చేసిన. ఆ తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళాక వాళ్ళు ఏమంటారు అంటే, ఎందుకు ఇట్లా చేసారు మీరు మేడం? ఫస్ట్ మేడం మాట్లాడింది, తర్వాత సార్ వచ్చిండు అనుకో, బ్రదర్ వచ్చేసాడు. ఎందుకు ఇట్లా చేసారు బ్రదర్ అంటే, అలా అంటే ఇందులో న్యూ ఢిల్లీ అని చూపెడుతుంది, ఏంది పార్సల్ డ్రాప్ లొకేషన్ పెడతా అని అన్నారు. అదేమో నాకు తెలియదు, కానీ మళ్ళీ చూసాము ఏమవుతుందేదో అనేసి. మీరైతే రావడం జరుగుతుంది, వచ్చినాక మాట్లాడదాం అనుకున్న తర్వాత మీకు ఇచ్చిన ఓటీపీ ఇప్పారు. ఓటీపీ ఇప్పిన తర్వాత కొట్టిన తర్వాత వాళ్ళు పెట్టిన లొకేషన్ అయితే వచ్చేసింది. పార్సల్ అయితే ఇంతే ఇప్పుడు చిన్నగా ఉంది, చూపిస్తా, చిన్నగా ఉంది. ఇందులో ఏదో ప్యాకేజ్ చేసేసారు, అది లోపల దాకా ఉంది, మనం చూడలేము పర్సనల్ కాబట్టి. అదన్నమాట. వెళ్తుండగా 1 kilometer మళ్ళీ ఆర్డర్ పడింది. వాళ్ళు ఫోన్ చేశారు, లిఫ్ట్ చేద్దామనే లోపు కాల్ కట్ అయిపోయింది. కాల్ కట్ అయింది, ఆర్డర్ కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. ఇంకో 700 meters అయితే ఈ పార్సల్ అయితే వాళ్ళకి ఇచ్చేద్దాం. అక్కడ నుంచి వెయిట్ చేయాలి. ఈ బాచుపల్లిలో అవుతున్నాం. నేను ఎప్పుడు కోరుకునేది ఇదే బ్రో, హైదరాబాద్లో ఇగో గల్లీలలో అయినా ఏడైనా మెయిన్ రోడ్కైనా ఇక కొంచెం గిట్లా రావట్లేదు. ప్రశాంతంగా గిట్లుంటే రోడ్లు ఏముంటుంది తెలుసా, పని చేసినా కూడా అలసట రాదు, విసుగు పుట్టదు, చేసిన కొద్దీ చేయాలనిపిస్తుంది. ఇక్కడ చూడరు మంచిగా ఉంది గుడి కదా, రోడ్డు మీద హైలైట్ కట్టిరు. అయ్యో గుడి ముంగట్నే హాస్పిటలే, భగవంతుడా ఏందయ్యా నీ పరమ లీలా. అక్కడ అక్కని దించేసేటతోటే మనకు వెయిట్ చేసినందుకు 2 rupees అయితే ఎక్స్ట్రా ఇచ్చాడు ఊబరోడు. మంచోడే, వెయిట్ చేయించిన 2 rupees ఇచ్చినందుకు. ఈ గల్లీలకు మర్రాలి, ఎటో వెళ్ళిపోతున్నాం. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆర్డర్ పడిపోయింది. 9 kilometers ఎక్కడనో చూడలే, కానీ 900 meters అవుతుంది. పేరు వచ్చేసి పవన్ కళ్యాణ్. మంచిగా ఉంది కదా పేరు, హీరో పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. చూద్దాం, ఆయనతో పవన్ కళ్యాణ్ గారే ఎక్కిరనుకో మన బైకు, అయ్యో పోయి ఇక మనం ఎక్కడికో పోతాం కదా. అన్నయ్య దగ్గరలోనే ఉన్నాడు. సో ఫ్రెండ్స్, ఈరోజు 9 hours వర్క్ చేస్తే మొత్తానికి మనకు 1050 ఊబర్లో వచ్చింది. ర్యాపిడోలో వచ్చేసి ఒక 40 rupees, అంటే 39 rupees అనుకో. ఇక ఓలాలో ఇయ్యాల పడ్డది బ్రో, ఓలాల అమ్మాతోడు. హైలైట్ ఆఫ్ ద నేషన్ ఏంటంటే ఓలాలో పడ్డది ఈరోజు, అది కూడా 35 rupees అందులో. ఇక అన్నీ కలుపుకొని వేసుకుంటే మొత్తం 1200 అంతే. 1200 అయినాయి. 1200 ఇక పెట్రోల్ 250 తీసేయంగా మనకు మిగిలింది 1K. ఒకళ్ళు కొంచెం ఎక్స్ట్రా కొట్టారు, ఒక 20 rupees. అవి వేసుకుంటే 1K అనుకోండి. 1K అయితే ఎర్నీ చేసేదాకా మనమైతే ఇంటికి వెళ్ళేది లేదు, చేసేది లేదు. అదన్నమాట ముచ్చట. బెస్ట్ ఎర్నింగ్ అంటే ఊబర్ బ్రో. ఊబర్లో ఏకదమ్ ఫెంటాస్టిక్ ఏంటంటే అదే పార్సల్ ఇప్పటిదాకా పడ్డాయి తెలుసా. పార్సల్ ఇప్పటిదాకా లాస్ట్ ఎండ్ వరకు పార్సల్ మీద పార్సల్ పడ్డాయి. నాకే పడుతున్నాయా ఊబర్లో పార్సల్, మీకు ఎవరికన్నా పడుతున్నాయా తెలియదు. ఎవరికన్నా పార్సల్ పడే వాళ్ళు ఉంటే నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మెట్లు ఎక్కుతుంటే దమ్మవుతుంది. ఓకే బాయ్. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ వెళ్దాం. అండ్ దెన్ సైనింగ్ ఆఫ్ ప్రశాంత్ పటేల్. బాయ్.